మీరు జీవితంలో బాధపడుతున్నప్పుడు ఈ ఒక్క లైన్ గుర్తు పెట్టుకోండి. మన జీవితంలో ఎవరు రావాలో, ఎవరు వెళ్ళాలో, మీరు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తుంటారు కదా. ఎవరు మన జీవితంలో రావాలో వెళ్ళాలో అనేది అన్ని రాసి పెట్టి ఉన్నాయి. ఇలానే మన వేదికలో కూడా ఎన్నో థింగ్స్ అనేది రాసి ఉన్నాయి. ఇదే భగవద్గీత చాప్టర్ 3 శ్లోక్ నంబర్ 15లో శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు. నువ్వు రోజు చేసే ప్రతి కర్మ అంటే ఆ పనులు అనేది అన్ని అక్కడ బ్రహ్మ వేదికలో రాసి పెట్టి ఉన్నాడు. నువ్వు సెల్ఫిష్ అవ్వకుండా కొన్ని కర్మలు అనేది చేస్తావు కదా, అదే ఒక డివైన్ నాలెడ్జ్. నీ హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేసి పక్కనోడి హ్యాపీనెస్ గురించి నువ్వు కర్మలు అనేది చేస్తుంటావు కదా, దీన్నే డివైన్ నాలెడ్జ్ అని అంటారు. మనం యజ్ఞం గురించి నేర్చుకుందాం. యజ్ఞం అంటే కేవలం ఒక రైచువల్స్, పూజలు మాత్రమే కాదు. అవి అనేది నువ్వు చేసే కర్మలు, నువ్వు చేసే పనులు అనేది ఆ దేవుని దగ్గరికి నీకు దగ్గరికి తీసుకువెళ్ళడం అనేది. అందుకే మనము ఈ యొక్క బాధ, రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు మనము ఇవన్నీ పక్కన పెట్టేసి మనము కేవలం మన పని ధర్మంగా చేసి దాని ఫలితాన్ని ఆశించకుండా మనము ఉంటే మనము సంతోషంగా జీవితం అనేది సాఫీగా నడుస్తుంది. హరే కృష్ణ.